ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం యొక్క చివరి భాగము. ఎంత మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయును అని ఆయన చెప్పెను కదా అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, ఇక్కడ పౌలు ఒక విషయాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో సంఘానికి తెలియచేస్తున్నాడు. ఆయన ఎంత మాత్రమును మనల్ని విడిచిపెట్టనని మనకి వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన ఏమాత్రము మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నడూను మనల్ని ఎడబాయేవాడు అయితే కాదు. ఎప్పుడు ఆయన మనతోనే ఉంటారు. ఆయన మన వెంటే ఉంటారు. మనం సంతోషంగా ఉన్నా ఆయన మనతో ఉంటారు. మనం వ్యాధితో ఉన్నా ఆయన మనతో పాటు ఉంటారు. మనం దుఃఖంతో ఉన్నా ఆయన మనతో పాటు ఉంటారు. మనము ఏ సందర్భాలలో ఉన్నా, ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా, ఆ పరిస్థితుల గుండా దేవాతి దేవుడు మనతో పాటు ఉంటాడు. మనం అనుకుంటాం నేను ఒక్కడే వెళ్తున్నానని, లేకపోతే నేనే బాధను అనుభవిస్తున్నానని. కాదు, కానీ ఎప్పుడూ ఆయన మనతో పాటు ఉంటారు. అందుకే సంఘంతో పౌలు అంటాడు, ఎంత మాత్రమును ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడూను ఎడబాయువాడు అయితే ఆయన కాదు. ఆయన మనకి మాట ఇచ్చాడు కదా అని పౌలు సంఘానికి తెలియచేస్తున్నాడు. ఈ దినం వాగ్దానాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ దేవుడు నన్ను పట్టించుకోలేదని చెప్పి, దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పి బాధపడుతున్నావా? అయితే ఎంత మాత్రం ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మర్చిపోలేదు. ఆయన ఏనాడు కూడా నిన్ను ఆయన ఎడబాయలేదు. ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుదామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఈ దిన వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు. ఈ వాగ్దానము మా జీవితంలో ఫలభరితంగా మార్చండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని బట్టి మేము ధైర్యం పొంది ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. దేవా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి, మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి, నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఈ సముఖంలో దేవా వేడుకొనుచునుగా కార్యములను జరిపించమని, ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్.